టీఆర్టీ అభ్యర్థులు నిరసనలు ఉధృతం చేశారు. నాంపల్లిలోని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. 6 నెలలు గడుస్తున్నా తమకు పోస్టింగ్లు ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆవేదనలో ఉన్నారు. కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని 8792 మంది అభ్యర్థులు మానవ హక్కుల సంఘానికి వినతిపత్రం అందించారు. కొత్త ఉద్యోగాల మాట పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని కాంగ్రెస్ విమర్శించింది. తమ ఉద్యోగాల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని టీఆర్టీ అభ్యర్థులు అంటున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున లేచిన క్రమంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 53,000 టీచర్ పోస్టులు నింపడం జరిగింది. మరి 2012 తర్వాత ఇవాళ 2019 7 సంవత్సరాలుగా బీద విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో, ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుంటే విద్య ఎట్లా అందుతుందో మీ ద్వారా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. 2017లో ఈ యొక్క టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అక్టోబర్ 24న. 2018 ఫిబ్రవరి 23 నుంచి 2018 మార్చి 4 వరకు దఫాలుగా పరీక్షలు నిర్వహించి జూన్లో రిజల్ట్ ఇచ్చి జూలై చివరి వారం ఆగస్టు మొదటి వారంలో సర్టిఫికెట్లు పరిశీలించి 1:3 రేషియో ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసిండ్రు. మరి చేసినటువంటి అభ్యర్థులకు ఈ రోజు వరకు కూడా ఎందుకు నియామకాలు ఇస్తలేరో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మా భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కావడం లేదు. మాకు బతకడమే కష్టంగా ఉంది. ఇట్లా ఎన్ని రోజులు మేము వెయిట్ చేయాలి మాకు అర్థం కావట్లేదు. ప్రతి దానికి పోరాటం చేయాలి. ఒక నోటిఫికేషన్ రావాలన్నా పోరాటం చేయాలి, ఎగ్జామ్ డేట్ పోరాటం చేయాలి, భర్తీ కోసం కూడా పోరాటం చేయాలి. ఎన్నిసార్లు ఇట్లా చేయాలో మాకు అర్థం కావట్లేదండి. ఈసారైనా ఖచ్చితంగా జూన్ 1 లోపు మాకు పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ రోజుకి 8792 మంది ఆకలి బాధలు భరించలేక రోడ్డు పైన పడ్డారు. కావున దయచేసి హెచ్ఆర్సీ వారు కానీ హెచ్ఆర్సీ చైర్మన్ కానీ కలదేసుకొని ఖచ్చితంగా 8792 మందికి పోస్టింగ్స్ మంజూరు చేయాలి. అదేవిధంగా రాబోయే 15 రోజుల్లో ఖచ్చితంగా కౌన్సిలింగ్ డేట్స్ అన్న అనౌన్స్ చేయాలి. లేని పక్షంలో మా కారుణ్య మరణానికైనా ప్రసాదించగలరని ఈ హెచ్ఆర్సీ వారిని కోరుతున్నాం. అసలు గవర్నమెంట్ వ్యవస్థ అనేది కరెక్ట్ పనిచేస్తలేదు. ఫస్ట్ ఉద్యోగులు ఆయన కనబడట్లేదా? 1 వీక్ కింద వచ్చిన పోస్టింగ్ కనబడ్డది కానీ మేము ఎన్నో ధర్నాలు చేస్తున్నాం, ఎన్నో పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి కానీ అది కనబడట్లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మాకు 2017లో నోటిఫికేషన్ రావడం జరిగింది. 2019 వరకు కూడా ఈ యొక్క టీఆర్టీని పూర్తిగా భర్తీ చేయలేకపోతుంది గవర్నమెంట్. టీచర్లను అసలు పట్టించుకోవడం లేదు, టీఆర్టీని భర్తీ చేయడం లేదు. అసలు పూర్తిగా టీఎస్బీఎస్ ముందుకు వెళ్తలేమో మాకు సంబంధం లేదని వాళ్ళంటారు. మమ్మల్ని ఏమో ఎక్కడ పోలో అర్థం లేదు, మాకు చావునే మాకు